ఈ వీడియో చూస్తున్న మీకు యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వారలారా, స్వస్థతను గురించి దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో కొద్ది మాటలు మనం ధ్యానిద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఉన్నమాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగు కొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని ఒక వచనం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఇది ఈ యేసు ప్రభు వారి గురించి ప్రవచన రూపకంగా రాయబడిన మాట. అయితే ఈ మాట ఎప్పుడు నెరవేరిందో బైబిల్ గ్రంథమే దీనికి తెలియపరుస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో ఉన్నమాట, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, అతిక్రమం చేసిన మానవుల కొరకు, దోషములు చేసిన మానవుల కొరకు యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. అయితే ఆయన సిలువ వేయబడినప్పుడు మానవులందరి పాపములకు రావాల్సిన శిక్ష ఆయన భరించి ఆ పాపపు శిక్ష తొలగించారు. ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వారు పాపముల నుండి విడుదల పొందుతారు, విమోచన పొందుతారు. ఈ పాపము నుండి విడుదల పొందటాన్ని బైబిల్ గ్రంథము స్వస్థత అని తెలియపరుస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న మీరు ఈ స్వస్థతను పొందాలని దేవుడు మీకు పిలుపునిస్తున్నాడు. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ స్వస్థతను మీరు పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న మీరు ఈ స్వస్థత పొందిన వారైతే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ప్రభు అయిన యేసు నామాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వారలారా, స్వస్థతను గురించి దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం చెప్తున్నా మరొక 2 విషయాలు మీ వినికిడిలోనికి తీసుకొస్తున్నాను. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7, 8 వచనాలు ఈ మాటలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనములో ఉన్నమాట, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ప్రియమైన వారలారా, మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే, స్వస్థత మనకు కావాలంటే దేవుడు ఏది చెడుతనమని చెప్పాడో దానిని మనం విడిచిపెట్టాలి, దానికి దూరంగా ఉండాలి. అలాగే మత్సరం అనేది హృదయంలో ఎంత మాత్రము ఉంచుకోనకూడదు. అది మనకు అనారోగ్యానికి, అనేకమైన సమస్యలకు కారణమవుతుంది. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎల్లప్పుడూ సాత్వికమైన మనస్సు కలిగి ఉంటే అట్టి సాత్వికమైన మనస్సు కలిగిన వారు ఆరోగ్యంగా ఉంటారని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. కనుక మీ మాటలు వింటున్న మీరు అట్టి సాత్వికమైన మనస్సు కలిగి ఉండినట్లుగా దేవుడు మీకు కృప చూపును గాక. ప్రియమైన వారలారా, స్వస్థతను గురించి బైబిల్ గ్రంథం చెప్తున్న మరొక విషయాన్ని మనం ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములో ఉన్నమాట, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయమును క్రొవ్వజేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథంలో ఈ మాట దేవుడు ఆ ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించలేని స్థితిలో ఉంటారో, దేవుని యొద్ద నుండి హెచ్చరిక వచ్చినప్పుడు ఆ యొక్క హెచ్చరికను స్వీకరించి దిద్దుబాటు చేసుకోలేని స్థితిలో ఉంటారో, అట్టి వారు హృదయానికి స్వస్థత లేదని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన వారలారా, ఎవరి హృదయానికైతే స్వస్థత లేదో వారు దేవుని ఉపదేశాన్ని ఏమాత్రం అంగీకరించలేరు, దిద్దుబాటు చేసుకోలేరు, సరిదిద్దుకోవడానికి అసలు ఇష్టపడరు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనములో ఒక ప్రవక్త రాజైన ఆసాను హెచ్చరించినప్పుడు
స్వస్థత లేని హృదయము కలిగిన ఆశారాజు ఆ ప్రవక్త మీద కోపగించి చెరసాలలో బంధిస్తాడు. అలాగే చూడండి, స్వస్థత గల హృదయము కలిగినటువంటి దావీదు ప్రవక్త అయిన నాతాను తనను వచ్చి హెచ్చరించినప్పుడు చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల వరకు ప్రవక్త అయిన నాతాను దావీదు పాపం చేసినప్పుడు దావీదుని హెచ్చరిస్తే 13వ వచనంలో దావీదు అంటాడు, నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. కనుక ప్రియమైన వారలారా, అనేకులు హృదయానికైతే స్వస్థత కలిగిన హృదయం లేని వారు ఉన్నారు. ఎవరి హృదయానికైతే స్వస్థత ఉందో వారు దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారు. ఎవరి హృదయంలోనైతే స్వస్థత లేదో వారు దేవుని ఉపదేశాన్ని అంగీకరించలేని వారు ఉంటారు. కనుక మీరు స్వస్థత గల హృదయము కలిగిన వారిగా ఉండే కృపను దేవుడు మీకు దయచేయునుగాక. స్వస్థతను గురించి బైబిల్ గ్రంథము తెలియపరుస్తున్న మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో ఉన్నమాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదునని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైన వారలారా, ఈ మాటల వెంటనే మీరు నివసిస్తున్న ప్రాంతం, మీరు నివసిస్తున్న దేశం బాగుండాలంటే ఈ రీతిగా మనం సిద్ధపడాలి. ఎలాగంటే తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెదికి చెడు మార్గములను మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మన ప్రార్థన వింటాడు, మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. అలాగే ఇర్మియా భక్తుడు కూడా తెలియపరుస్తున్న మాట, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనంలో ఇర్మియా భక్తుడు ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, మీరు ఏ పట్టణములో నివసిస్తున్నారో ఆ పట్టణం యొక్క క్షేమం కోసం మీరు ప్రార్థన చేయండి. ఆ పట్టణము క్షేమంగా ఉంటే మీరు కూడా క్షేమంగా ఉంటారని ఇర్మియా భక్తుడు తెలియపరిచారు. అలాగే 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో పౌలు భక్తుడి ద్వారా దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, ఈ లోకంలో మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిది, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు తెలియపరిచారు. కనుక ప్రియమైన వారలారా, మన దేశం బాగుండాలంటే మనము ఈ రీతిగా సిద్ధపడి ప్రార్థించినట్లయితే మన దేశాన్ని ఒక మంచి క్షేమకరమైన స్థితిని మనం చూడగలం. అలాంటి ధన్యత మనకందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.